స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మాకు వచ్చిన మెసేజ్లను బట్టి, మమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ని బట్టి దక్షిణ సింహద్వారానికి తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి, దక్షిణ సింహద్వారంగా ఇల్లు కట్టుకునేటప్పుడు పాటించవలసిన పద్ధతులేమిటి, ఏ దేవతారాధన ఎక్కువగా చేస్తే దక్షిణ సింహద్వారం ఇంట్లో ఉండేవారు సకల శ్రేయస్సుతో ముందుకు వెళ్తారు అన్న విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దక్షిణ సింహద్వారానికి ఆగ్నేయం వైపు సింహద్వారం యొక్క తలుపును పెట్టుకుని మసలడం వలన మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఎందుకంటే ఆగ్నేయాన్ని చంద్రుడు పరిపాలిస్తాడు. వీరికి తూర్పు వైపుకి మళ్ళా సింహద్వారం పెట్టుకుని ఆగ్నేయంలో గేటును పెట్టుకుని అలాగా తూర్పుగా దిగి ఆగ్నేయంగా ఇలాగ బయటికి వచ్చేటట్టుగా కూడా దక్షిణంగా మీకు మంచి అభివృద్ధిలోకి ఉంటుంది. అయితే శాస్త్ర ప్రకారం ఏంటంటే అండి, రోడ్డు ఏ వైపుకు ఉందో దాన్ని రాజమార్గం అంటారు. మన స్థలం, మనం నివసించబోయే ఇల్లు కట్టుకోబోయే స్థలం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈశాన్యం వైపుని అటేటో ఉందని చెప్పి పడమర వాళ్ళు ఈశాన్యానికి సింహద్వారం పెట్టుకుని ప్రదక్షిణం చేసి చుట్టూ తిరిగి దొడ్డిదారమ్మట పైకి ఎక్కుతున్నారు. మరి అది వాళ్ళకి వెనకదారే అవుతుంది కదా. అసలు సిసలు వాస్తుశాస్త్రం ఏం చెప్తోందంటే, నీకు రాజమార్గం రోడ్డు ఎటువైపు ఉందో దానికి సింహద్వారం ఉండాలి, నువ్వు దొడ్డిదారమ్మట ప్రయాణం చెయ్యొద్దు అని చెప్తోంది. ఇప్పుడు ఏమవుతున్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత అసలు ఏ ద్వారాలు ఎటున్నాయో మనం ఏది ఎటు వెళ్తున్నామో కూడా ఇంకా తెలియక, సరే రాసున్నా సరిపోదు వాసు ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఇల్లులు కట్టుకోవడం అనేది జరుగుతుంది. కానీ నిజానికి రోడ్డు ఎటువైపు ఉందో ఆ బిల్డింగ్ యొక్క సింహద్వార ఫేసింగ్లన్నీ కూడా రోడ్డు వైపును చూస్తూ ఉండడం అనేది రాజమార్గము అంటారు దాన్ని. అయితే ఇది మీరు అందరూ కూడా ఫాలో అవడం అనేది మంచిది. ఇక దక్షిణ సింహద్వారంలో ప్రధానంగా తూర్పుకు పెట్టుకుని తూర్పు గుమ్మం దిగి కుడివైపుగా వచ్చి ఆగ్నేయం గేటులోంచి బయటికి వెళ్ళడం అనేది ఒక పద్ధతి. అలాగే తూర్పు గుమ్మం తప్పనిసరిగా ఉండాలి. ఆగ్నేయం ద్వారా మనం సింహద్వారం ఏర్పాటు చేసుకుని దక్షిణ సింహద్వారం ద్వారా బయటికి వెళ్ళడం అనేది రెండో పద్ధతి. రెండు కూడా చాలా మంచివి. నేను చెప్తున్న ఒక కీలక పాయింట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి స్థలానికి కూడా ఆ స్థలం యొక్క ఫేసింగ్ని బట్టి, అంటే ఇప్పుడు పడమర సింహద్వారం ఉంది, పడమరని ఎవరు పరిపాలిస్తారు, మధ్య భాగాన్ని శని, నైరుతి భాగాన్ని రాహువు, వాయవ్య భాగాన్ని కేతువు, మూడు మాలిన్య గ్రహాలే. అంటే ఇప్పుడు మీరు పడమర సింహద్వారం తలుపు ఓపెన్ చేశారు, మీరు వెళ్ళిన తర్వాత దీనికి మీరు వంటగది పెట్టుకునే విధానాన్ని బట్టి లేదా ఇంకొక డోర్ పెట్టుకోవాలంటే ఇది ఉత్తర తూర్పు భాగాల్లో ఉండాలి కానీ దక్షిణంలో ఉండకూడదు. ఇది పడమర సింహద్వారం వాళ్ళకి తీసుకోవలసిన ప్రధానమైన జాగ్రత్త. మనం ఇప్పుడు దక్షిణ సింహద్వారం గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి దక్షిణ సింహద్వారం తెరిచినప్పుడు మరి ఒక ఇంటికి 4 వైపులా 4 ద్వారాలు ఉండాలి, కానీ కనీసం ఒక్కటన్నా ఉండాలి. కాబట్టి ఒక పాపగ్రహానికి సంబంధించిన సింహద్వారం వైపు మనం తలుపు తీసుకుని ఉంటే రెండవది దేవతానుకూలత కూడా ఉండాలి కదా. అటు తూర్పు ఉత్తరాల్లో తప్పనిసరిగా తీసుకోవాలి. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను, వినండి. ఒక ఇంటికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నప్పుడు ఇబ్బంది ఏమీ లేదు. అది కుదరని పక్షాంతరంలో 2 ద్వారాలే పెట్టుకోవాలనుకున్నారు. అది ఉదాహరణకి దక్షిణ సింహద్వారం అయ్యింది. మరి దక్షిణాన్ని మధ్య భాగంలో కుజుడు, నైరుతి భాగంలో రాహువు, ఆగ్నేయ భాగంలో చంద్రుడు. ఇక్కడ దేవతాగ్రహం చంద్రుడు ఒక్కడే అయ్యాడు కాబట్టి ఆగ్నేయ భాగాన్ని మీరు తీసుకుంటారు. కానీ ఇక్కడ రెండో ద్వారం తెరవాలి కదా. రెండో ద్వారం చక్కగా తూర్పును తప్పనిసరిగా దక్షిణ సింహద్వారం ఉన్నవాళ్ళు తూర్పుకి తలుపు పెట్టుకుని ఒకవైపు ఒక హాలుకి కానీ ఆ ద్వారాన్ని మనం పెట్టుకోవడం అనేది మంచిది. అటు దేవతా స్థానం కాబట్టి. ఇంకోటి కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంది. ఎక్కడ పెట్టుకోవాలండి, ఎటువైపు పెట్టాలి అంటే పడమర కన్నా కూడా ఉత్తరానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుబేర స్థానము, దేవతా స్థానము అంటే ఒక మాలిన్య గ్రహము 2 దేవతా గ్రహాలు ఉండాలి. ఒక మాలిన్య గ్రహము 2 దేవతా గ్రహాలు ఉండాలి. అలాగే
2 మాలిన్య గ్రహాలు ఒక దేవతా స్థానము ఉండకూడదు. ఇప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తుంది అది. అంచేత సింహద్వారం పెట్టుకున్న తర్వాత ఏ ద్వారాలు పెట్టుకుంటున్నా సరే వాస్తురీత్యా ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలండి, మీరు అందులో సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఎంత ఇల్లు కట్టుకోండి, భగవంతుడికంటూ కాస్త గూడిని ఉంచుకునేలాగా మాత్రం మీరు ఇల్లు కట్టుకోండి. ఆయనకు ప్లేస్ ఉండాలి అంతే. ఒకప్పుడు అమ్మమ్మల కాలంలో వంటగదిలోనే ఓ గూడు పెట్టుకుని పూజించారు. అప్పుడు మడి ఆచార సాంప్రదాయాలు వేరు అని కొంతమంది ఇళ్లల్లో అప్పట్లోనే ఒక గది దేవుడికంటూ ప్రత్యేకంగా ఉండేది. ఏదో అంత పెద్ద పెద్ద ఇళ్ళు కాబట్టి ఒక గదిలో దేవుడిని పెట్టుకునేవారు. ఇప్పుడు కనీసం ఒక గూడు కొంచెం పెద్ద అలమారిని పెట్టుకుని భగవంతుడికి ఒక ప్లేస్ చూపించండి. అంటే మీరు దక్షిణ సింహద్వారంలో తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త ఏమిటి అంటే తూర్పు వైపున కూడా ఒక ముఖ్యమైన ద్వారాన్ని మీరు నిర్మించుకోవాలి. రెండవది, వాయవ్యంలో కానీ నైరుతిలో కానీ లేదా ఆగ్నేయంలో కానీ దక్షిణాన ఉన్నవారు మనం ఇక్కడ వంటకి ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ దక్షిణం వారు ప్రధానంగా వాయవ్యంలో వంట చేసుకోవడం అనేది చాలా మంచిది. ఉత్తరం వైపుకి వెళ్ళిపోయి పడమర వైపు వాయవ్యాన్ని ఉత్తరం వైపు కలుపుకుంటూ ఈ ప్లేస్లో మనం ఇక్కడ వంట చేసుకోవచ్చు. ఇలా కూడా మంచి చాలా చక్కటి హాలు, మంచి గదులు స్పేషియస్గా వస్తుందండి. నిజం చెప్పాలంటే అండి, తూర్పు ఉత్తరాల కన్నా కూడా పడమర దక్షిణాల ప్లాన్లు చాలా అద్భుతంగా పెద్ద పెద్దగా కనబడతాయి. అది సరిగ్గా స్థలాన్ని యూటిలైజ్ చేసుకునే తెలివి ఉంటే గనక మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా బాగా వస్తుంది. ఇక మూడవది, దక్షిణం ఇంట్లో గనక అది దక్షిణ సింహద్వారం అనే భయం లేకుండా అనారోగ్య సమస్యలు వస్తున్నాయనో, యాక్సిడెంట్లు అవుతున్నాయనో, ఇలాంటివన్నీ ఉన్నాయి, భయపడుతున్నారు అంటే గనక భయం అనిపిస్తే అక్కడ ప్రధాన ద్వారం మీద గణపతి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో పెట్టుకోండి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆంజనేయ స్వామి పూజ ప్రతినిత్యం జరిగేటట్టుగా చూసుకోండి. అలాగే దుర్గాదేవి. ఈ 2 ఆరాధనలు చేసుకోవడం వలన మొట్టమొదట గణపతికి పూజ చేసుకుంటాం. ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేసుకోవడం వల్ల దక్షిణ సింహద్వారం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అందుచేత మీరు వంట చేస్తున్నా లేదా ధనానికి సంబంధించిన కాగితాలు కానీ డబ్బులు కానీ ఏం పెట్టుకుంటున్నా కూడా అందరూ కూడా అందులో వేసేటప్పుడు తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ తిరిగి చేసుకునేటట్టుగా ఆ సింహద్వారంలో గదుల్లో మీరు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తూర్పు, ఉత్తర, ఈశాన్య భాగాలు, ఉత్తర మధ్య స్థానాలలో బాత్రూమ్లు, టాయిలెట్లు లేకుండా చూసుకోండి. ఇవి ప్రధానమైనవి. అంచేత దక్షిణ సింహద్వారం వాళ్ళు ఈ చిన్ని చిట్కాలు పాటించుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇది. ఇక రేపటి భాగంలో పడమర సింహద్వారము లేదా తూర్పు సింహద్వారము ఇలా వరుసగా మనం ఒక్కొక్క సింహద్వారం గురించి చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి.